గుడ్ ఆఫ్టర్నూన్. ఛానల్స్ పైరసీ కేసులో 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి. దేశంలోని ఛానల్ సిగ్నల్స్ ను ఇంటర్నెట్ ద్వారా మార్చి జాదు సెటప్ బాక్స్ ద్వారా టెలికాస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఈ పర్ల్ టెక్నాలజీ వారు ఈ కమర్షియల్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్ని కూడా కేబుల్స్ ద్వారా కనెక్షన్ తీసుకొని, అట్లాగే శాటిలైట్ కేబుల్ ద్వారా ప్రసారం చేసే ఛానల్స్ని కూడా ఈ రెండింటిని ఒక సర్వర్లోకి తీసుకొని వచ్చి దాన్ని వీడియో సిగ్నల్ని ఇంటర్నెట్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి వరల్డ్ ఓవర్ ట్రాన్స్మిషన్ కొరకు వాళ్ళు టెక్నాలజీని ఇన్స్టాల్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 ఇయర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి దీన్ని ప్రసారం చేస్తున్నారు. అయితే దాంట్లో ఉన్నటువంటి బిజినెస్ మోడల్ ఏంటంటే, ఈ పర్ల్ టెక్నాలజీ వాళ్ళు జాదు టీవీ అని చెప్పేసి ఒక టీవీ, బ్రాండెడ్ టీవీని మనము మిగతా ఫారిన్ కంట్రీస్లో పాపులరైజ్ చేసి దానికి కావాల్సినటువంటి సెటప్ బాక్సెస్ని వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ఒక సెటప్ బాక్స్ $150 నుంచి $200 ఆర్ $250 నుంచి $300 చొప్పున, US చొప్పున ఒకసారి కస్టమర్ కొనుక్కుంటే వాళ్ళకి లైఫ్ టైము ఈ ఛానల్స్ అన్ని దాదాపుగా 110 ఛానల్స్ ఫ్రమ్ ఇండియన్ ఛానల్స్ వాళ్ళకి ఫ్రీగా కస్టమర్స్కి వస్తుందని చెప్పేసి వాళ్ళతో కొనించడం. సెటప్ బాక్స్ ఎవరైతే కొన్నారో జాదు టీవీ సెటప్ బాక్స్, వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్స్ ఫ్రీగా ఇస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి 4 వ్యక్తులను మేము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా సుమిత్ అహూజా అని చెప్పేసి, హీఈస్ ద CEO ఆఫ్ ది పర్ల్ టెక్నాలజీ బేస్డ్ ఇన్ హైదరాబాద్. ప్రస్తుతానికి అతను విదేశాల్లో ఉన్నాడు. అతను ఒక్కడే దొరకాల్సిన అవసరం ఉంది. 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్, ఒక ఇంక్లూడింగ్ 1 పార్ట్నర్ ఇన్ దిస్ బిజినెస్. అయితే మనము ఈ టెక్నాలజీని చూసినట్లయితే వీళ్ళు చాలా పెద్ద సర్వర్స్ని, హై కెపాసిటీ సర్వర్స్ని కొని ఈ వీడియో ఫుటేజ్ అంతా కూడా కంటిన్యూస్గా లైవ్ సిగ్నల్స్ని, ఏదైతే వీడియో స్ట్రీమింగ్ వస్తుందో దాన్ని అంతా కూడా స్టోర్ చేసి దాన్ని సైమల్టేనియస్గా మనము ఇంటర్నెట్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి డిజిటల్ సిగ్నల్స్, then they are transmitting all over the world. It is an offense as per the law of the land, and we have busted this one of the biggest crimes that have happened in the recent past, causing financial loss to so many legitimate channel managements who have been involved in this business. But మనం in terms of the loss of revenue చూసినట్లయితే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటుంది ఇది ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ ఈ ఒక్క రోజు 2 రోజుల నుంచి జరగట్లేదు. ఇంతకుముందు గతంలో వీళ్ళతో ఇంటరాగేట్ చేసినప్పుడు మనకు దాంట్లో తెలిసింది ఏంటంటే, బెంగళూరులో పెట్టారని చెప్పేసి ఫస్ట్ వర్షన్ జాదు 1 అని, తర్వాత జాదు 2 అని, ఇప్పుడు జాదు 3 అని, ఇట్లా మనకి కొన్ని రోజులు అయి ఉంటే బహుశా హైదరాబాద్ నుంచి కూడా దాన్ని షిఫ్ట్ చేసి ఇంకెక్కడో సెటప్ చేసేవాళ్ళు. ఇట్లా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి దొరకకుండా వెన్యూస్ టైం టు టైం షిఫ్ట్ చేస్తూ అవైలబుల్ టెక్నాలజీ సహాయంతో వాళ్ళు దీనికి, ఈ నేరానికి పాల్పడుతూ వస్తున్నారు.